ఉద్యమ స్వాతంత్ర పోరాటంలో 3 సార్లు జైలుకు పోయాడు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వ్యక్తితో పాటు ఈ దేశం కోసం దేశం యొక్క స్వాతంత్ర సమరంలో పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. గాంధీ మహాత్ముడే అయిపోయారు. పొట్టి శ్రీరాములు గారు వ్యక్తి అటువంటి వ్యక్తి, ఇటువంటి పొట్టి శ్రీరాములు గారి వ్యక్తులు ఒక 10 మంది ఉంటే 1 సంవత్సరం ముందే స్వాతంత్రం వచ్చేదని చెప్పారు. వాళ్ళు గాంధీ మహాత్ముడు అయిపోయాడు. అటువంటి గొప్ప వ్యక్తి, మరి అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరు ఉంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాడు. నిజంగా సురవరం ప్రతాపరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత, తెలుగు భాషను ఉద్ధరించిన వ్యక్తి, మంచి జర్నలిస్ట్. దాన్ని ఏం అనుమానం లేదు. నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయనే బాధపడతాడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం వల్ల. అరే పొట్టి శ్రీరాములు గారి పేరు చేసి నా పేరు పెడతారా అని చెప్పి ఆయనే బాధపడతాడు. నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారిని, మనం అంత అంటున్నావు కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు ఆంధ్ర రాయలసీమ సంబంధించిన వ్యక్తి, మరి ఎన్టీ రామారావు పేరు చేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి, ఆయన స్టేట్ ఉంది, ఆయన పేరు చేస్తావా? నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి, మరి ఆయన పేరు చేస్తావా? మరి దమ్ముందా? తీసేసే దమ్ము నీకుందా? అంటే వాళ్ళకొకరు పొట్టి శ్రీరాములు ఒకరు కూడా. పొట్టి శ్రీరాములు గారు అసలు తెలంగాణ వ్యతిరేకి కాదు, తెలంగాణ ఉద్యమం అప్పుడు లేదు. ఆ సమయంలో ఆయన మద్రాసులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వేదికని మాత్రమే చెప్పాడు. ఇవాళ అటువంటి గొప్ప వ్యక్తి అలా ఆర్య వైశ్యులకే కాదు, ఆర్య వైశ్యులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఒక స్వాతంత్ర సమర యోధుడు, స్వాతంత్ర్యం కోసం జైలుకోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా, ఆర్య వైశ్య సమాజాన్ని అవమానపరిచే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరించిన తీరును వాళ్ళ హిందూ సమాజం, ఆర్య వైశ్య సమాజం కానీ ప్రతి భారతీయుడు ఇలా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంత ఘోరం అన్న అంటే ఆయన అనుకుంటే ఒకటి, ఆయన అనుకుంటే ఒకటి. అసలు ఆయన పద్ధతి ఎట్లుందో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి గారి పాలసీ ఏంది, నీ ఆలోచన ఏంది? కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్య వైశ్యులను, హరిజనులను ఇది అవమానించినట్టే. ఇవాళ నీకు దమ్ముంటే నేను చేసిన సవాలు స్వీకరించే దమ్ము నీకుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితి మంచిది. స్వాతంత్ర సమరులను స్వాతంత్ర సమరులుగా గుర్తించాలి అన్న వ్యక్తి ఏ రాష్ట్రమా, ఈ రాష్ట్ర కూడా, ఆ రాష్ట్ర కూడా, ఈ కుల కూడా, ఆ కుల కూడా ముఖ్యం కాదు. ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, ఈ ధర్మం కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని రాబోతులకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి విగ్రహాలు పెడతాం. వాళ్ళ చరిత్ర చెప్పుకుంటాం మనం, పుస్తకాల్లో వాళ్ళ పాఠ్యాంశాలుగా చేస్తాం మనం. ఇది చరిత్ర, ఇది సంస్కారం అంటారు దీన్ని. కానీ ఈయన ఆ రాష్ట్ర పైన, ఈయన ఈ దేశం పైన, ఈయన ఈ కుల పైన, ఈయన ఆ కుల పైన వీళ్ళ చరిత్ర ఉంచనీయమని చెప్పి స్వాతంత్ర సమరుల చరిత్ర తిరుమల చేస్తా అంటే ఇలా యథారాజా తదప్రదా రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? ఆ యూరోప్ ఏం చెప్పిండు? యూరోప్ దేశం అట మన దేశంలో వ్యవహారంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలట. మీరు మా దేశంలో వ్యవహారంలో కూడా మీరు రండి, మీరు జోక్యం చేసుకోని చెప్పి రాహుల్ గాంధీ ఆడవ చెప్తాడు. అంటే కాంగ్రెస్ పార్టీ విధానం అర్థం చేసుకోవాలి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది దౌర్భాగ్యమైన పాలన ఉండదు. మన విషయానికి వస్తే గోపి గారు జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత ఆ రోజుకి వచ్చి కలిసిండాను. నేనైతే ఏ గ్రూప్ కాదన్నా, నాది నరేంద్ర మోడీ గ్రూపు, నాది బీజేపీ గ్రూప్ నాది. ఇక్కడ అందరం కూడా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు చూసారు మీరు. నాకు ఇలా పొద్దున్నే నరేంద్ర రెడ్డి గారు కలిసారు. ఆల్మోస్ట్ నరేంద్ర రెడ్డి గారు పొద్దున్న నాకు కలిసిండు. నేను చెప్పిన గుళ్ళే కలిసి నాకు చెప్పిన, అన్నా నేను మీ నాయకులు ఊడగొట్టిర్రు, మమ్మల్ని మా కార్యకర్తలు గెలిపించరు అని చెప్పిన. నిన్ను మీ నాయకులు ఊడగొట్టిర్రు, మమ్మల్ని మాత్రం మా కార్యకర్తలు ఎమ్మెల్సీలో గెలిపించరు. అవునా కాదా? ఏం పని చేసినా నా కార్యకర్తలు 25 ప్రభారి 50 ప్రభారి పేరుతోని ఒక్కొక్క కార్యకర్త గడ్డలు మీసాలు వేసుకొని 15-20 రోజులు దుమ్ము పట్టించిన. పోలింగ్ రోజు ఒక్కొక్క బూత్ దగ్గర కార్యకర్తల సంఖ్య చూస్తే కాంగ్రెస్ వాళ్ళు బెంబెలెత్తిపోయారు.